అమ్మ రాయింది ఫ్రెండ్స్ అడ ఇక చూడండి కుమార్ ఆంటీ దగ్గర తీసుకొచ్చాము. మా భాష బెస్ట్ ఫ్రెండ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇది కావాలి ఫ్రెండ్స్. ఈ ఆనందం మనం హోటల్లో తింటే వస్తుందా, రెస్టారెంట్ లో తింటే వస్తుందా? వేలు పెట్టి తింటాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఈ రోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నా. ఏంటంటే ఆ విషయము, మనం ఇంట్లో భోజనం చేస్తుంటాం, మనం చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో భోజనం చేస్తాం, అలాగే బయటికి వెళ్తే రెస్టారెంట్లలో హోటళ్ళలో ఎక్కడెక్కడ పడితే అక్కడ తింటుంటాం. మనకు మనశ్శాంతి ఉండదు, స్వేచ్ఛ ఉండదు. వేలు ఖర్చు పెట్టి తిన్నా కూడా మనం సంతోషంగా తినలేము, ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి ఈరోజు నేను ముఖ్యమైన విషయం మీకు ఏంటిదంటే చెప్పదలుచుకుంది. నేను మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాను, హైటీ సిటీ దగ్గరకు వచ్చి 2 లివర్లు ఎగస్ట్రా తీసుకున్నాం, బోటి కర్రీ తీసుకున్నాం. ఓకేనా? తినాలి అంటే మన హోటల్లో తినడం కాదు ఫ్రెండ్స్, కుమార్ ఆంటీ దగ్గర తినాలంటే మాత్రం అమ్మ కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫుడ్ కోసం అసలు నిజంగా లైన్లు కాదు కదా, ఒకరి మీద ఒకరు వడి కొట్టుకుంటున్నారు. అలా అంటే పేమెంట్ కొట్టాలి, ముందు పేమెంట్ కొట్టిన తర్వాత మేము ఫుడ్ ఇస్తాం అంటున్నారు ఫ్రెండ్స్. అంత క్లోడ్ ఉంది, అసలు మామూలుగా లేదు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అయినా కూడా దేవుడి దేవుల మా కుమార్ ఆంటీ బాగానే మాట్లాడింది మాతో, మాకు ఫుడ్ పెట్టింది. అయితే మేము పార్సల్ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఏంటి ఈ లొకేషన్ ఏంటి అని చూస్తున్నారా? ఈ లొకేషన్ ఏంటంటే మన ఐటీ సిటీ దగ్గర చాలా బాగుంది ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది. చూడండి, ఎవ్వరు లేరు, ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. నిజంగా చూడు కింద ఎంత హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు. ఇక్కడ తిందామని అనుకున్నాం, మేము ప్లాన్ చేసుకున్నాం. నాతో పాటు ఎవరెవరు వచ్చారు తెలుసా? చూస్తారా? చూపిస్తాను చూడండి. చూడండి, రండి. అమ్మ రాయింది ఫ్రెండ్స్ అడ. తెలుసా మన పుల్లయ్య గారు ఆర్టిస్ట్, చాలా ఫేమస్. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి ఫేమస్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం ఊపేస్తున్నాడు. కుమార్ ఆంటీ బిర్యానీ. ఇక చూడండి కుమార్ ఆంటీ దగ్గర తీసుకొచ్చాము. ప్రశాంతంగా కూర్చొని తినేసి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్, మా భాష బెస్ట్ ఫ్రెండ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఎవరు తెలుసా? మన కృష్ణానగర్ డాన్స్ మాస్టర్ ప్రేమ్. అమ్మా ఇది కావాలి ఫ్రెండ్స్. ఈ ఆనందం మనం హోటల్లో తింటే వస్తుందా, రెస్టారెంట్లో తింటే వస్తుందా? వేలు పెట్టి తింటాం. కానీ మేము చూడు 500 పెట్టి 3 పార్సల్ తెచ్చుకుంటాం. 3 పార్సల్ చూడు ఇప్పుడు తినబోతున్నాం ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, చూలిప్పాలిగా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్యాకింగ్ ఇప్పుతాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ప్యాకింగ్ ఇప్పి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుతున్నాం మీకోసం. బగారా రైస్. కుమార్ ఆంటీ తలుచుకుంటూ తినాలి ఫ్రెండ్స్. బగారా రైస్. తగ్గేదేలే మనం. అన్నయ్య తింటే తమ్ముడు అది తింటాడు, అట్లా ఉంటది. మళ్ళా ఇదేంటి తెలుసా? మామూలు లేదన్న, స్మెల్ చూస్తూనే ఫ్రెండ్స్ మటన్ అంటుంది. మటనా? నాది బోటి పేగులు కూడా ఉన్నాయి. 2 లివర్లు ఎగస్ట్రా. అవి 1000 రూపాయలు ఎగస్ట్రా. అమ్మా, అంటే డిమాండ్ పెరిగింది కదా, సెలబ్రేట్ అయిపోయింది కుమార్ ఆంటీ. అందుకే వాసన చూస్తుంటేనే అబ్బాబ్బా నోరు ఊడిపోతుంది. చికెన్, మటన్, నల్లిబొక్క కావాలి. నల్లిబొక్క ఇలాగా అంటుకొని ఇలా తాకుతుంటే స్వర్గంలో వెళ్ళిపోతున్నట్టుంది. నిజంగా ఇంత మంచి స్వేచ్ఛ, ఇంత మంచి గాలి, నిజంగా ఫ్రెండ్స్ ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు దొరకదు ఫ్రెండ్స్. బయటకు వచ్చి తినండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ తో తినాలి. అప్పుడు మీకు అర్థమైంది ఓకేనా? ఫ్రెండ్స్ అంటే ఏంటో, వాల్యూ ఏంటో బయటకు వచ్చి చూడండి. చెప్తే అర్థమైంది కాదు, తెలుస్తుంది. అయితే ఇప్పుడు తింటున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకో బోటి కర్రీ, మటన్ కర్రీ, నల్లిబొక్క. చూడండి, ఇగో చూడండి, ఇగో బోటి ఫ్రెండ్స్. ఇగో మటన్ ముక్క. కుమార్ ఆంటీ సూపర్. ఏం చేసింది భయ్ ఆ కుమార్ ఆంటీ, ఎక్సలెంట్. ఒకప్పుడు తినాలే, టేస్ట్ అంత అనిపించలేదు. ఈ రోజు మాత్రం సూపర్ టేస్ట్. ఎందుకంటే చాలా మంది పక్కన పెట్టారు కదా బిర్యానీ పాయింట్లు, అందుకే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, టేస్ట్ మెయింటైన్ చేస్తుంది కుమార్ ఆంటీ గారు. ఎందుకంటే మంచి పేరు వచ్చింది కదా, పేరు పోగొట్టుకోకూడదు కాబట్టి చాలా కష్టపడి ఇంట్రెస్ట్ మన ఇంట్లో ఫుడ్ ఎట్లా ఉందో అట్లా చేసింది. చాలా బాగుంది, నిజంగా అద్భుతంగా ఉంది. కన్న తల్లి ఎలా చేస్తుందో అలా చేసి పెడుతుంది. చాలు, జన్మ ధన్యమన్న మనకి. ఇంతగానే మించి లేదు ఫ్రెండ్స్. ఇగో మీకోసం కూడా తినండి, అందరు తినండి. ఓకేనా? నా ముద్ద. బాయ్ ఫ్రెండ్స్.